మనకి మార్కెట్లో ద్రాక్ష పళ్ళు, తెల్ల కిస్మిస్ పళ్ళు ఉంటాయి కదండి. అవి వచ్చినప్పుడు రాశిగా పోస్తారు చూసారా, అలా ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? సింహాచలం సంపెంగ కాయలండి. మనం పూలు కొయ్యకుండా వదిలేసామనుకోండి, ఇలా గుత్తులు గుత్తుల కింద ఫామ్ అయ్యి ఒక్కొక్క బంచ్లోనూ చాలా గింజలు వచ్చేస్తాయండి. చూసారా, తయారైనవి అనుకోండి అచ్చం పగడాల రంగులో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ గుత్తులు చూసేందుకు బాగానే ఉన్నా కానీ ఇలాగా మన కాయలు వచ్చేసినాయి అనుకోండి, సంపెంగ మొక్కకి సరిగ్గా పూత రాదనమాట. అందుకని ఇవాళ మొత్తం ఈ కాయలన్నీ కట్ చేసే పనిలో పడ్డామండి. చాలా పెద్ద పని అయిపోయింది మాకు. కానీ చెట్టుని కాపాడుకోవాలంటే తప్పదు కదండి. అసలు పూత లేదండి, ఆ మొక్కంతా కూడా అణగారిపోయినట్టు అయిపోయిందనమాట. అందుకని ఇలా ఒక్కొక్క గుత్తి కోస్తూ వచ్చామండి. ఆ కోయడానికి కూడా నానాయాత్ర పట్టం అయిపోయింది. ఒక కర్రకి సన్నగా తీగ కింద కట్టండి కాయలన్నీ కోసామండి. ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ నిజంగా ఏ మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు ఏమైనా కాసినాయి అనుకోండి బాగానే ఉంటుంది. పోనీ ఈ విత్తనాలన్నా ఎవరికన్నా పనికొస్తాయా అంటే అది లేదండి. మనం విత్తనంతో వేసుకున్న మొక్క సరిగ్గా పూత పోయేదండి. మనం గ్రాఫ్టెడ్ మొక్క వేసుకుంటేనే మంచిగా పూలు వస్తాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా విత్తనం మొక్క మనం నాటుకోకుండానండి గ్రాఫ్టెడ్ మొక్క నాటుకుని కొంచెం ఎండది తగిలేలాగా అది కేర్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా పూలు వస్తాయి. ఆ పూలు కొయ్యకపోతే మాత్రం మనకి తలకాయ పూట వస్తుందండి. ఆ కాయలన్నీ తయారైపోతాయి. అవేమో రాలవు. ఒక పట్టాన మొత్తం తయారయ్యేదాకా చెట్టునే ఉంటే చెట్టుకి సారం ఉండదండి, పూత రాదు.